తెలంగాణలో వరుసగా సంభవిస్తున్న ప్రసూతి మరణాలపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పేట్ల బుర్జు ఆసుపత్రిని సందర్శించిన మహిళా కాంగ్రెస్ నేతలు అక్కడ తగిన సౌకర్యాలు లేవన్నారు. గత 3 ఏళ్లుగా సిబ్బందిని నియమించకపోవడం, తగినంత స్టాఫ్ లేకపోవడం, ఇతర వస్తువుల కొరత గర్భిణుల పాలిట శాపంగా మారిందన్నారు నేతలు. ప్రభుత్వం చెప్పేదొకటి, క్షేత్రస్థాయిలో జరిగేదొకటని ఎద్దేవా చేశారు. Whether it is in Usmania or Benani, madam. I am professor of anesthesia. Dr. Garu, I am not seeing 3 cases that you are going. One is the high it is generally light out. You can take facilities. So negligence out. Cases we there postai in artham. More than it. Media mein aisa hi baat kar rahe ho. ఆపరేషన్ అయిందా నార్మల్ డెలివరీ ఆపరేషన్ అయితే ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఈరోజు వాస్తవంగా కింద జరుగుతున్నది ఒకటి విషయం స్పష్టంగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అర్థమైందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి ఒక్కరిని కూడా కొత్తగా నియామకాలు చేయకపోవడం, ఆసుపత్రిలో స్టాఫ్ లేకపోవడం, బ్లడ్ బ్యాంక్ ఇంత పెద్ద ఆసుపత్రి ఏ జిల్లా నుంచి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆసుపత్రికి రెఫర్ చేసేటటువంటి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆయనకంటే కడుపుతో ఉన్నటువంటి స్త్రీలు హాస్పిటల్కి వచ్చిందంటే అనేక సమస్యలు ఉంటాయి. కడుపుతో ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ముఖ్యంగా రక్తహీనత పెద్ద సమస్య ఉంటుంది. ఆ రక్తహీనతకే పెద్ద సమస్య ఉన్నటువంటి అది కానీ షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ వీటి మూడింటిని కూడా మరి ప్రత్యేకంగా అటువంటి ఆ పేషెంట్స్ చూడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం, ఆ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ ఆ యొక్క బ్లడ్ని ఇవ్వడానికి సరైనటువంటి సదుపాయాలు ఆసుపత్రిలో లేకపోవడం చాలా విచారకరము, ఆందోళనకరం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.